అయితే పైన పోగులు వచ్చేటప్పటికి ప్లెయిన్‌గా రావడం అయితే జరిగింది. సాదా పోగులైతే రావడం జరిగింది. దాని కింద మనకు స్టెప్ బై స్టెప్‌గా 3 బుట్టలైతే మనకు రావడం జరిగింది. ప్రతి బుట్టకు వచ్చేటప్పటికి చుట్టూతా హ్యాంగింగు బంగారపు గజ్జెలైతే పెట్టడం జరిగింది. సెకండ్ బుట్ట వచ్చేటప్పటికి దాని మీద కంటే కాస్త చిన్న బుట్ట రావడం జరిగింది. అలా 3 స్టెప్పులుగా మనకిక్కడ కనబడతా ఉన్నాయి. ప్రతి బుట్టకు వచ్చేటప్పటికి చుట్టూతా వేలాడే గజ్జెలని హ్యాంగింగ్ చేయడం అయితే జరిగింది. మనకు చివర్లో వచ్చేటప్పటికి మామూలుగా అయితే బంగారపు గుత్తి అనేది పెట్టడం జరుగుతుంది. కానీ దీనికి మాత్రం చైన్లు ఒక 2 చైన్లు అయితే మాత్రం మనము కింద హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. అలా చేయడం వల్ల మనకు బుట్ట పోగులు అనేవి ఇంకా కాస్త బారుగా కనబడటం జరుగుతుంది. పైన పోగులకు కింద బుట్టలకు వచ్చేటప్పటికి మధ్యలో జ్యోతి కొండి పెట్టి